కాబట్టి ఇజ్రాయెల్ని యుద్ధాన్ని విరమణ కోసం దానికి కావాల్సింది ఏంటంటే బందీలు విడుదల, అది తీర్మానంలో ఉంది. తర్వాత హమాస్ని ఆయుధాలు లేకుండా దాని అధికారంలో లేకుండా పక్కన పెట్టే తీర్మానం. కాబట్టి ఇజ్రాయెల్ కూడా పెద్ద వ్యతిరేకమైంది ఏం కాదు టూ స్టేట్ సొల్యూషన్ అంటే. కాబట్టి ఈ ఫ్రాన్స్ ప్రతిపాదనకి ఇండియా ఓటేసింది. ఇది ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలను ఎట్టి పరిస్థితిలో పోగొట్టదు. బెంజమిన్ నెతన్యాహు అదేవిధంగా ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలు ఏ విధంగా పోగొట్టదు. రీసెంట్గానే ఇజ్రాయెల్తో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కూడా చేసుకున్నాం. ఒక ఆయుధ ఒప్పందాలు 3వ అతిపెద్ద ఇంపోర్టర్ ఇజ్రాయెల్ మనకి. కాబట్టి ఈ సంబంధాలు ఏ విధంగా పోకుండానే ఇటు ఇస్లామిక్ దేశాలతో సంబంధాల్లో భాగంగా ఇండియన్ ఫారిన్ పాలసీలో భాగంగా పాలస్తీనాకు ఒక అద్భుతమైన శాంతిని చేకూర్చడానికి చేసింది. కాబట్టి ఇండియా ఇజ్రాయెల్ బంధానికి ఇది సూపర్. ఈ పాలస్తీనా సెక్యూరిటీ, పాలస్తీనాలో శాంతి వస్తే ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలు ఇంకా పెంపొందించబడతాయి. అది ఉన్నంత వరకే మనకి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు భారతదేశం యుఎన్ఓలో పాలస్తీనాకి సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇండియా సంబంధాలకు ఇంకా ఉద్ధరింపబడతాయని మనం చెప్పవచ్చు. రైట్. ఇక గోల్డ్, బంగారం ధర రోజు